సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా చాలా ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. సో మీకోసం మీరే పాటుపడాలి. అఫ్కోర్స్ వాళ్ళు ఇన్నేళ్ళు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి మనం క్యాన్సర్ ఏదున్నా కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి అవసరం ఉంది. బట్ వీ హ్యావ్ అన్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. కాలేజ్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము మార్నింగ్ వాక్కి, ఏదో 3 కిలోమీటర్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు కనపడే వాళ్ళందరికీ, ఎస్పెషల్గా లేడీస్, గర్ల్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పగలగాలి. జబ్బు లక్షణాలు బయటపడకముందే జబ్బుని నిర్ధారించటాన్ని స్క్రీనింగ్ అంటాం. అంటే అలా చిన్న చిన్న మనం ఇంటి దగ్గర చూసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? అలా ఎడ్యుకేట్ ద పీపుల్, ఇవి ఇంపార్టెంట్. సో దీంట్లో యావరేజ్ రిస్క్ ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది. సో బ్రీఫ్ గా యావరేజ్ రిస్క్ అవుతుంది పర్సనల్ గా. సో అంతేకాకుండా మీరు ఇంకొక 10 మందికి కూడా షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాజ్ అందరూ హాస్పిటల్స్ కి వెళ్ళరు. మనకి అది ఏదైనా చెప్పుకోవాలంటే ఒకసారి క్లాప్ చేస్తూ మన QR కోడ్ ని ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఎవ్రీవన్ మీరందరూ మీ మొబైల్స్ లో స్కాన్ చేయడమే కాకుండా దాన్ని మంచిగా ఫోటో తీసుకొని అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.